ఓం గం గణపతి అయి నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యప్రకాష్. ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం పితృదోషం 2. ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను పితృదోషం ఏంటో అని, అది చూడండి. ఇప్పుడు ఈ పితృదోషాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, దాన్ని తగ్గించుకుంటానికి ఈజీగా ఉండే రెమెడీస్ తెలుసుకుందాం. ఇప్పుడు పితృదోషాన్ని మనం వైద్యపరంగా చూస్తే, ఇప్పుడు ఆడపిల్లలు పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా అది మగవాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందువల్ల అంటే ఆడవాళ్ళలో XX క్రోమోజోములు ఉంటాయి, మగవాళ్ళలో XY క్రోమోజోములు ఉంటాయి అన్నమాట. ఈ ఆడవాళ్ళలో ఉన్న X క్రోమోజోము మగవాళ్ళలో ఉన్న Y క్రోమోజోమ్తో కలిస్తే మగపిల్లలు పుడతారు. లేదు ఆడవాళ్ళలో ఉన్న X క్రోమోజోములు మగవాళ్ళలో ఉన్న X క్రోమోజోములతో కలిస్తే ఆడపిల్లలే పుడతారు. ఇక్కడ ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ Y కణం అనేది డిఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల మగపిల్లలు అనేవారు పుట్టరు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, ఆడపిల్లలు తక్కువ మగపిల్లలు ఎక్కువ అని నేను చెప్పట్లేదు, అందరూ సమానమే. ఒక మగపిల్లవాడు కనుక పుడితే మళ్ళీ ఆ వంశంలో మగపిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఆ Y కణం డిఫెక్ట్ అయితే మగపిల్లలు పుట్టకపోతే ఇంకా ఆ కుటుంబంలో ఆ వంశంలో ఆ కుటుంబంలో ఆ జీన్స్ అనేవి ఆగిపోతాయి. ఏవైతే మనకి తండ్రి వైపు నుంచి వచ్చారో చూసారో ఆ కణం అంతా, ఇంకా ఆ కణం అక్కడితో స్టాప్ అయిపోతే ఆ వంశం ఆగిపోయినట్టే ఆ కుటుంబంలో. సో అందువల్ల ఏంటంటే కొంతమందిలో ఏం జరుగుతుందంటే X కణం కూడా దెబ్బతింటుంది బాగా పితృదోషం ఎక్కువగా ఉండటం వల్ల. అంటే ఇప్పుడు హిందీలో పానీ అని, ఇంగ్లీష్లో వాటర్ అని, తెలుగులో నీళ్ళు అంటాం కదా. ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క వర్డ్ యూజ్ చేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రంలోనేమో పితృదోషం అంటారు, మన వైద్య రంగంలోనేమో జెనెటిక్ ప్రాబ్లం అని, కణాల ప్రాబ్లం అని చెబుతూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఇలా ఉండటం వల్ల సంతానం కలగటంలో కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాకుండా సంతానం కలిగినా సరే కూడా వాళ్ళు అంత పెద్దగా గొప్పవాళ్ళు అవ్వకపోవటం కానీ, లేకపోతే వంశానికి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళుగా మారతారన్నమాట. ఎందుకంటే ఈ దోషం ఉన్నప్పుడు ఆ కణం ఏం చేస్తుందంటే మనం ముందు తరాల్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, ముందు 7 తరాల్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని ఎక్కువ క్యారీ చేస్తుంది. అంటే బ్యాడ్ అండ్ గుడ్, మంచి చెడు అని ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ ఈ పితృదోషం ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్యాడ్ ఎక్కువ క్వాలిటీస్ని అది క్యారీ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే పుట్టిన పిల్లలు సరిగ్గా డెవలప్మెంట్ అనేది ఉండదు. అంటే ఫిజికల్గా కాదు, ఆర్థికంగా కానీ, లేకపోతే సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ అలా ఉండదు. సంఘంలో కి పెద్దగా ఉపయోగం ఉండదు వాళ్ళ వల్ల. అలాగే తల్లిదండ్రులు కూడా అపకీర్తి చేస్తారన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటారు. వాళ్ళ పిల్లలు అంత డెవలప్మెంట్ కాకపోవడం కానీ, లేకపోతే మాట వినని ఉంటారు. ఎందుకంటే ఈ పితృదోషం ఉండటం వల్లే. సో ఈ పితృదోషాన్ని మనం తగ్గించే ప్రయత్నాలు ఎలా చేయాలి అంటే, ముందుగా ఏంటంటే మనం ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి చేయవలసిన కర్మకాండాలు కానీ, లేకపోతే తర్పణాలు కానీ అవి కంపల్సరీ చేయాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎవరికైతే పితృదోషం ఉందో, అంటే ఒక అబ్బాయికి పితృదోషం ఉందనుకోండి, ఆ అబ్బాయి ఈ రకమైన పూజలు చేయడానికి అవ్వదు. అది వాళ్ళ నాన్నగారు చేయాలి. వాళ్ళ నాన్నగారికి కూడా తల్లిదండ్రులు లేకపోతే చెయ్యాలి, లేకపోతే వాళ్ళ నాన్నగారికి తల్లిదండ్రులు ఉంటే తాత, అలా తాత చేతో, తండ్రి చేతో, ముత్తాత చేత ఎవరికైతే తల్లి కానీ తండ్రి కానీ ఉండకుండా ఉంటారో వాళ్ళే చేయాలి పూజ. ఆడవాళ్ళు మాత్రం కూడా చేయకూడదు ఈ రకమైన పూజ. నెక్స్ట్ ఏంటంటే ఇది తగ్గాలి అంటే తండ్రి వైపు సంబంధాలు అనేవి అందుకోకూడదు. తండ్రి వైపు సంబంధాలంటే మనం జనరల్గా తండ్రి అక్క చెల్లెలు, మేనత్త అంటాం కదా, వాళ్ళ పిల్లల్ని చేసుకుంటూ ఉంటారు. తండ్రి అక్క చెల్లెలు కానీ, తాత అక్క చెల్లెలు కానీ అసలు తండ్రి వైపు ఉన్న సంబంధాలు వాళ్ళు అందుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే పితృదోషం అనేది ఆల్రెడీ తండ్రి వైపు నుంచి వచ్చింది కాబట్టి, మేనత్త కూడా తండ్రి వైపు నుంచి పుట్టిన సంతానం కాబట్టి ఈ దోషం మరింత ఎక్కువ అవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే అమావాస్య నాడు ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఎందుకంటే అమావాస్య అనేది పితృదేవతల తిథి గనక. ఉపవాసం అంటే ఫుడ్ తినకుండా పళ్ళ రసాలు, జ్యూసులు అలాంటివి లైట్గా తీసుకుని ఉండగలిగితే మంచిది. అలాగే మీకు నెట్లో పితృదేవత స్తుతి అని కొడితే వస్తుంది, అది అమావాస్య నాడు వీలైన సార్లు ఎక్కువ సార్లు చదువుకోవడం మంచిది. అలాగే ఈ దోషం ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి, న్యాచురల్గా ఉన్న ఫుడ్డే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే సూర్య నమస్కారాలు అనేవి చేయాలి ఎండలో ఉంటూ, చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఇది. ఎందుకంటే సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలంటే అసలు మనం
మనం రావడానికి మన తండ్రి కారకుడు. మన తండ్రి రావడానికి కారణం మన తాత కదా. అలా ఎవరో ఒకళ్ళు స్టార్టింగ్ ఉన్నారు కదా. తండ్రులకి తండ్రి పితృకారకుడైన సూర్యుడు కాబట్టి సన్నగిలో ఎక్స్పోజ్ అవుతూ సూర్య నమస్కారాలు చేయటం అనేది చాలా మంచిది. ఓంకారం చేయటం వల్ల రోజు కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి విశ్వంలో ఉన్న ప్రాణశక్తి మనలోకి వస్తుంది. అలాగే ప్రాణాయామాలు కూడా చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా చిన్నప్పుడే ఈ దోషం ఉందో లేదో చూసుకుని ఈ ప్రయత్నాలు అన్నీ చేయాలి. ఆ అబ్బాయికి పెళ్ళయ్యి పిల్లలకు కలగనంత వరకు ఈ రెమెడీస్ అన్నీ చేయటం వల్ల మంచిది. వాళ్ళ కనుక పెళ్ళైతే మళ్ళీ ఆ దోషం ఇది వంశపారపర్యంగా వస్తుందని చెబుతుంది కదా జ్యోతిష్య శాస్త్రం. అది వైద్య శాస్త్రం అయితే జెనెటిక్ ప్రకారం మళ్ళీ ముందు తరాల వరకు వస్తుంది. సో ఇది ఎక్కడొకటి స్టాప్ చేయాలి కాబట్టి ఈ రకమైన రెమెడీస్ చేసుకోవటం వల్ల ఆ దోషం అనేది తగ్గుతుంది. ఇంక ఇది సామాజిక పరంగా ఈ పితృదోషాన్ని చూసేదైతే మన ఇంట్లో ఉన్న మన వృద్ధులు ఉంటారు కదా, తాతలు, ముత్తాతలు, మామలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, వీళ్ళందరినీ కూడా కుటుంబంలో ఉన్న అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గేదె చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని ఒక సామెత ఉంది. అంటే గేదె చేలో మేస్తే దూడ కూడా చేలోనే మేస్తుంది. అలాగా మనం ఎప్పుడూ మన పిల్లల్ని పట్టించుకుని మన తల్లిదండ్రులని మనం వదిలేసి వృద్ధుల్ని వదిలేస్తే రేపొద్దున ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని పట్టించుకుంటారు కానీ మనం పట్టించుకోరు. కనుక ఎందుకంటే అంటే చాలామంది అడుగుతారు పిల్లల్ని వదిలేయమంటారని. పిల్లల్ని వదిలేయమంటాం కాదండి, పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా చూడవలసిన, తాత ముత్తాతను కూడా చూడవలసిన బాధ్యత మన మీద అందరం పైన ఉంది. ఎందుకంటే పచ్చికాయ పండు అవుతుంది కానీ పండుకాయ పచ్చి అవ్వదు. ఈ వయసులో ఉన్న తల్లిదండ్రులు కొన్నాళ్ళు పోతే ముసలివాళ్ళు అవుతారు కదా. సో సమాజంలో ఇది ఒక మంచి ఆచారం అన్నమాట. ఎలా ఈ ఆచారం కనుక మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఎలా ఉంటుందంటే చెట్లన్నీ కలిసి గొడ్డలకి ఓటేసినాయి అంట. గొడ్డలు మన జాతిది అని. గొడ్డలు ఏంటంటే ఎండి కర్రతో చేయబడుతుంది కదా. ఆ తర్వాత ఆ గొడ్డలు ఏంటంటే మొత్తం ఆ చెట్లని అన్నీ నాశనం కొట్టేసిందంట. అలాగేంటంటే ఈ మంచి ఆచారం అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే అంతా బాగుంటుంది. జాతకంలో పితృదోషం ఉందా, ఇంకో దోషం ఉందా అనుకోవటం కన్నా మంచి ఆలోచనలు, మంచి కార్యక్రమాలు చేస్తే ఇటువంటి దోషాలు అనేవి ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ ఎఫెక్ట్, నష్టం కలిగించేలాగా చేస్తాయి. మనం ఏం మంచి ఆలోచనలు, మంచి కర్మలు చేయకుండా ఉన్నప్పుడు తర్వాత చక్రంలో ఇలా ఉందని మనం బాధపడటం అనవసరం. ఎందుకంటే పూర్వం ఒక సామెత ఉంటుంది, కర్మ ఇట్టా కాలిందే కనకలింగమా అంటే చేసుకున్నది అదే శంభులింగమా అన్నాడట. అలాగా మంచి కర్మలు, మంచి ఆలోచన చేయటం వల్ల మంచి పిల్లలు, మంచి యోగ్యమైన పిల్లలు, మంచి జాతక చక్రం అనేది ఏర్పడుతుంది. ఇది మన చేతుల్లో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు.